ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవాళ పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతంత ఖర్చు అవుతుందో పేదవాళ్ళు ఆ ఖర్చు భరాయించలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కనీసం మనం అమరావతి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాం, రాజధాని కోసం అని చెప్పేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వైద్యం కోసం 6,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు అయితే మేము భరాయించలేకపోతున్నాం అని చెప్పదంటే ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసమా, మనం ఓట్లేసింది అమరావతి రాజధాని మాత్రం కోసమైనా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం అనేటువంటిది ఆలోచన చేయాలి. ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దానికేదో పేరు వస్తుంది, దీన్ని మార్చాలనేటువంటి విధానం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. దీన్ని ప్రజలు రేపొద్దున సరైనటువంటి సమాధానం చెప్తారు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. వెనక్కి తీసుకోవాలి నిర్ణయాన్ని. వైద్యం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. పెట్టిన హాస్పిటల్స్ని వాళ్ళు ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎవరికి లాభాపేక్ష చేయాలని చెప్పేసి ఉన్న హాస్పిటల్ని ఎవరికో కట్టబెట్టేటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టి దాదాపుగా ప్రారంభోత్సవానికి 5 సిద్ధంగా ఉన్నాయి. ఇంకా నిర్మాణం జరుగుతున్నాయి. ఏదైనా వైద్యం, విద్య ఈ 2 ప్రధానమైనది, దేశ ప్రజలకు ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చూసి పీపీపీతో చేస్తున్న పద్ధతిని విడనాడాలి. అందరికీ వైద్యం అందేట్టుగా ప్రైవేటీకరణ కాకుండా జాతీయం చేసిన పరిస్థితుల్లో ఈ దేశంలో అందరికీ వైద్యం అందేటట్టు చర్యలు తీసుకోవాలని పరిస్థితి. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో కూడా ఇది తీర్మానం చేయడం జరిగింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలను ప్రోత్సహించకుండా ప్రైవేటీకరణ వ్యతిరేకించి ఆ విధంగా ప్రజలు ఆదుకోవాలని, ప్రైవేటీకరణ భవిష్యత్తులో మరి చేస్తే మాత్రం వైద్యం పేదవాడికి అందే పరిస్థితి తాడిచెట్టు లాంటిది, అందరినీ దాక్షపండు లాంటిది ఉంటుంది. ఇలాంటి పరిస్థితికి తావేయకుండా మరి ఏ విధంగా ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న 17 కాలేజీల్లో వాటిలో కావాల్సిన ఫండ్స్ నిధులు కేటాయించి వాటికి నిర్మాణం పూర్తి చేసి అందరికీ అన్ని ప్రాంతాల వారికి ఉచిత వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని. విద్య కూడా అదే విధంగా ఉంది. ప్రైవేటీకరణ చేసి మనం ఇప్పుడు కాలేజీల్లో ఎంతంత ఫీజు కడతామో మనందరికీ తెలిసిందే. వేల రూపాయలు పెట్టినా కొనుక్కొని చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ధరలు పెరిగి అనేక రకాల ఇబ్బందులు పడుతూ మరి ఛార్జీలు విపరీతంగా పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కూడా మూలంగా నష్టపోతే అడిగే బడ్జెట్కి భారం అవడం మాత్రం ఇది రాష్ట్ర ప్రజలు మరి బాధాకరమైన పరిస్థితి. అందుకనే ప్రజలు సమాయత్తం చేసేదానికి సాధన కమిటీ పిలుపు మేరకు అఖిలపక్ష కమిటీగా మేమందరం